నమస్కారం. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. ఈరోజు విశేషం దేవి శరన్నవరాత్రులలో రెండో రోజున సౌమ్య రూపంలో అమ్మవారు గాయత్రీ దేవిగా అనుగ్రహిస్తుంది. ముక్త, విద్రుమ, హేమ, ధవళ, నీల వర్ణాలతో పంచముఖాలతో శంఖము, చక్రము, గద, అంకుశము వంటి వాటితో దేదీప్యమానంగా అమ్మవారు భక్తులకు వేద స్వరూపిణిగా దర్శనమిస్తుంది. ఈ రోజున అమ్మవారిని సకల వేదాలకు అధిష్టాన దేవతగా ఎంతో చక్కగా గాయత్రీ దేవిగా ఉపాసిస్తూ ఉంటారు. ఈ రోజున మంత్ర అనుష్ఠానం చేయటం చాలా ముఖ్యం అని చెప్తూ ఉంటారు. ఏ దేవత మంత్రమైనా దాన్ని గాయత్రి మంత్రంతో ఉపాసించటం అనేది సంప్రదాయంగా వస్తుంది. ఈ రోజున అమ్మవారికి ప్రీతికరంగా వేద ఘోష నిర్వహించటం, వేదం చదువుకున్న వారిని సన్మానించటం, అలాగే అమ్మవారికి ప్రీతికరంగా ఈ రోజున అల్లపు గారెను నివేదించటం అనేది చేస్తూ ఉంటారు. అలాగే మనం గమనిస్తే కూడా నవదుర్గా స్వరూపాలలో ఈ రోజున అమ్మవారిని బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులు ఆరాధిస్తూ ఉంటారు. ఇక్కడ బ్రహ్మ అంటే తపస్సు, చారిణి అంటే అనుసరించేది అని, అంటే తపస్సును అనుసరించేది, ఆచరించేది బ్రహ్మచారిణి అని అంటూ ఉంటారు. ఆ అమ్మవారు ఒక చేతిలో తాను జపమాల, రెండవ చేతిలో కమండలము ధరించి దేదీప్యమానంగా తేజోమయ స్వరూపంగా కాంతిమయంగా భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది. ఈ స్వరూపంలో ఉన్న అమ్మవారు పార్వతీదేవిని భర్తగా పొందటానికి తపస్సు చేసి సిద్ధి పొందింది అని చెప్తూ ఉంటారు. ఈ అలంకారంలో అమ్మవారిని ఆరాధించిన వారికి సర్వత్రా జయము, విజయము లభిస్తుంది అని, ఎటువంటి క్లిష్టమైన పరిస్థితులైనా ఎదుర్కొనే శక్తి లభిస్తుంది అని, దుఃఖం నివారణ అవుతుంది అని చెప్తూ ఉంటారు. ఈ రకంగా నవదుర్గా స్వరూపాలలో అమ్మవారిని రెండో రోజున బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులు ఆరాధిస్తూ ఉంటారు. ఇక మనం గమనిస్తే కూడా శృంగేరి దక్షిణాంనాయ శారదాపీఠంలో రెండో రోజున అమ్మవారు మహేశ్వరి స్వరూపంలో భక్తులకు అనుగ్రహిస్తూ ఉంటుందన్నమాట. అమ్మవారు వృషభారూఢయై ఒక చేతిలో త్రిశూలం ధరించి చంద్రుణ్ణి అలంకృతురాలుగా చేసుకుని ఎంతో చక్కగా సర్వమంగళ స్వరూపంగా కూడా ఆ మహేశ్వర శక్తినంతా కూడా తాను ధారణ చేసి భక్తులను అనుగ్రహిస్తున్నట్టుగా దర్శనమిస్తూ ఉంటుంది. ఈ రకంగా మనం చూస్తే ఇక కుమారి పూజలలో భాగంగా ఈ రోజున 3 ఏళ్ల బాలికను చక్కగా ఆరాధించటం, పూజించటం వల్ల కూడా మనకు ఐశ్వర్య సిద్ధి, విద్యా ప్రాప్తి కలుగుతుంది అని కూడా ప్రతీతి. ఇక మన లౌకిక సంప్రదాయంలో భాగంగా బతుకమ్మ పండుగలో ఈ రోజున ముద్దపప్పు బతుకమ్మ అని కూడా ఆరాధిస్తూ ఉంటారు. ఈ రోజున అమ్మవారికి కూడా ఎంతో చక్కగా ముద్దపప్పు, బెల్లము, పాలు నివేదన చేస్తూ ఉంటారు. ఎంతో చక్కగా గునుగు పూలు, తంగేడు పూలు, బంతి పూలు, చామంతి పూలు, ఆ మధ్యలో గౌరమ్మను పేర్చి ఆటపాటలతోటి కూడా ఈ ముద్దపప్పు బతుకమ్మను ఆరాధిస్తూ ఉంటారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండో రోజున ఎంతో చక్కగా వేద పండితుల వేదంతో అలాగే మంగళ వాయిద్యాల నడుమ ధ్వజారోహణం నిర్వహిస్తూ ఉంటారు. కొత్త వస్త్రం పైన గరుడుడి చిత్రపటాన్ని చిత్రీకరించి వేద పండితుల ఆధ్వర్యంలో ధ్వజస్తంభంపై ఆ ధ్వజపటాన్ని ఎగురవేస్తూ ఉంటారు. ఈ రకంగా చేయటం వల్ల గరుడు సమస్త దేవతలను, ముక్కోటి దేవతలను, సర్వజనులను కూడా ఈ బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం పలుకుతారు అన్నది కూడా ప్రతీతిగా ఉంటుంది. అయితే ఈ ధ్వజారోహణ సందర్భంగా గరుడికి ముద్గల అన్నం కూడా నివేదన చేస్తూ ఉంటారు. అలా చేయటం వల్ల సంతానం లేనివారు ఈ ముద్గల అన్నం కూడా స్వీకరించి వారు ఈ బ్రహ్మోత్సవాల సమయంలో కూడా ఎంతో నిష్టగా ఒంటిపూట భోజనం చేస్తూ నేలపైన శయనిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది అని కూడా ప్రతీతి. అలాగే సాయంత్రం వేళ ఎంతో చక్కగా ఆది దేవుడికి ఆదిశేషుడి వాహన సేవ దేదీప్యమానంగా నయన మనోహరంగా కూడా నిర్వహిస్తూ ఉంటారు. 7 పడగల పైన
శేషుడి పైన ఆ శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు ఎంతో చక్కగా దర్శనమిస్తూ ఉంటారు. రమ్యమైన స్వరూపంతో స్వామివారు భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు. ఇక్కడ ఈ శేషుడు అనేవారు శ్రీహరికి పాన్పుగా ఉన్నాడు, శ్రీహరికి ఆభరణ స్వరూపంగా ఉన్నారు, శ్రీహరికి తల్పంగా ఉన్నాడు, శయ్యగా ఉన్నాడు, గొడుగుగా ఉన్నాడు. ఎండకైనా వానకైనా నీడకైనా దేనికైనా కూడా ఆ శేషుడు ఎప్పుడూ కూడా శ్రీహరి చెంతనే ఉండటము, అలాగే మన శరీరంలో కూడా ఉన్న మూలాధారం నుంచి సహస్రారకం వరకు ఉన్న ఆ శక్తి కుండలిని శక్తిని జాగృతం చేసే విధంగా ఈ రోజున పెద్ద శేష వాహనంపై మలయప్ప స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా ఊరేగుతూ భక్తులను కటాక్షిస్తూ ఉన్నారు. ఈ రకంగా మనకు ఎన్నో రకాల ఉత్సవాలు, వైభవ ప్రాభవాలు మనకందరికీ కూడా కనువిందు చేస్తున్నాయి. For more videos like this, subscribe Big TV channel.